చలికాలంలో చాలామంది చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. సో ఒక్కటి ఏంటి అంటే డాండ్రఫ్ కామన్గా అందరికీ ఉంటుంది, అన్ని సీజన్స్లో వస్తుంది. బట్ ఎస్పెషల్లీ వింటర్లో ఏంటంటే కొంతమందికి డాండ్రఫ్ చాలా అగ్రెసివ్గా వస్తుంది. సో ఎవ్రీ డే తలస్నానం చేసినా మొత్తం పొట్టు పొట్టులాగా కనిపించడం కానీ, ఆర్ షర్ట్ పైన ఆర్ లైక్ వాళ్ళ డ్రెస్సెస్ పైన పడడం కానీ, ఆర్ కొంతమంది గ్రీజీగా ఎల్లో కలర్లో కూడా కొంచెం ఫ్లేక్స్ కనిపించడం, ఇంకా కొంతమందికి అయితే చిన్న చిన్న మొటిమల్ లాగా ఆర్ పింపుల్స్ లాగా వచ్చి కొంతమందికి పస్ కూడా వచ్చేసి అండ్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటి కాకుండా ఇంకా కొంతమందికి డాండ్రఫ్ మొత్తం ఇట్లా ఫ్లేక్స్ లాగా కాకుండా ప్యాచెస్ లాగా అక్కడక్కడ పెద్ద థిక్ ప్యాచెస్ లాగా కూడా అవుతుంది. సో ఇవన్నీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డాండ్రఫ్. సో ఆయిలీ స్కాల్ప్ కూడా డాండ్రఫ్ కింద కన్సిడర్ చేస్తాం. సో చుండ్రు ఉన్న వాళ్ళు మెయిన్గా యూజువల్గా అన్ని సీజన్స్లో మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇస్తాం. మనకి ఓవర్ ద కౌంటర్ దొరికే డాండ్రఫ్ షాంపూస్ డిఫరెంట్ ఉంటాయి మనకి మెడికల్ గ్రేడ్ కన్నా, బికాజ్ అవన్నీ తక్కువ పర్సంటేజ్ అలా ఉంటాయి. ఎప్పుడైనా కన్సల్టేషన్లో చాలామంది వచ్చి మేము డాండ్రఫ్కి షాంపూ వాడుతున్నాము, రిజల్ట్ లేదు అని చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే మీరు మెడికల్ గ్రేడ్ షాంపూస్ వాడితే మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ చలికాలంలో ఏంటంటే మైల్డ్ డాండ్రఫ్ ఉన్నా సరే మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ స్టార్ట్ చేస్తే బెటర్. లూక్వామ్ వాటర్ మాత్రమే యూస్ చేయండి. ఎక్కువ వేడి నీళ్ళు అవన్నీ యూస్ చేయడం వల్ల కూడా కొంచెం న్యాచురల్ ఆయిల్స్ అంతా పోయి డ్రైనెస్ అనేది ఉంటుంది. అలా మళ్ళీ రిటర్న్లో మీకు రివర్స్గా ఎక్కువ డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ అప్లికేషన్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది, ఎస్పెషల్లీ మీకు వింటర్ సీజన్లో. ఎక్సెసివ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి వేరే సీజన్స్లో కూడా మనం ఆయిల్ అనేది అవాయిడ్ చేయడం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఇంకా కొంచెం డాండ్రఫ్ ట్రిగ్గర్ అవ్వచ్చు. లేదు కొంతమందికి మాకు హెడేక్ వస్తుంది, లైక్ ఆయిల్ మసాజ్ చేసుకోకపోతే ఆర్ హెయిర్ అంతా డ్రై అనిపిస్తే 1 to 2 hours హెడ్ బాత్ ముందు మీరు ఆయిల్ పెట్టేసుకొని వాష్ చేస్తే సరిపోతుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేవి మీరు ఫ్రీక్వెంట్గా వాడాలి. వారంలో 2 నుంచి 3 సార్లు వరకు వాడుతూ ఉండాలి. సమ్మర్లో ఏంటంటే మీరు రెగ్యులర్గా వాడిన అంటే ఎవ్రీ డే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడినా సరే పర్వాలేదు. వింటర్లో ఎక్సెసివ్ ఫ్లేకినెస్ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాడినా డాండ్రఫ్ తగ్గట్లేదు అన్న వాళ్ళకి మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఎవ్రీడే యూస్ చేయాలి అని చెప్తూ ఉంటాం. సో యాంటీ డాండ్రఫ్ షాంపూ యూస్ చేసేటప్పుడు వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఒక 5 to 10 minutes కాంటాక్ట్ టైం ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్ రెగ్యులర్ షాంపూ లాగా పెట్టుకొని మీరు వాష్ చేస్తే మీకు అంత రిజల్ట్ ఉండకపోవచ్చు. ఇది ఒక కామన్ మిస్టేక్ చాలామంది చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు అసలు షాంపూ ఇన్స్ట్రక్షన్స్ ఏంటిది అని చూడాలి. యూజువల్గా డాండ్రఫ్ షాంపూస్ ఏంటంటే మీకు 5 to 10 minutes లీవ్ ఆన్ టైం ఉంటుంది. సో మీరు హెడ్ వాష్ చేసే కన్నా ముందు ఫస్ట్ షాంపూ అప్లై చేసి 5 to 10 minutes ఉంచి దాని తర్వాతకి వాటర్తో వాష్ చేసుకొని దెన్ ఫాలోడ్ బై యువర్ నార్మల్ షాంపూ కానీ కండిషనర్ ఆర్ హెయిర్ మాస్క్ ఏదన్నా వాడచ్చు. ఇలా రెగ్యులర్గా మీరు చేసినట్లయితే డాండ్రఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెడికల్ గ్రేడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. మైల్డ్ ఉంటుంది, మీడియం స్ట్రెంత్ ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ షాంపూస్ కూడా ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మీకు డిఫరెన్స్ అనేది కొంచెం డాండ్రఫ్ ఉందా మైల్డ్ గ్రేడ్ ఆర్ సివియర్ డాండ్రఫ్ ప్యాచెస్ ఆర్ పింపుల్స్లా ఉండప్పుడు సివియర్ స్ట్రెంత్ ఆఫ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటప్పుడు డ్రైనెస్ కొంచెం కామన్గా ఉంటుంది. బట్ గ్రీజీ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, బికాజ్ ఆ గ్రీజీనెస్ తగ్గిపోయి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక చాలా డ్రై అండ్ ఫ్రిజీ అనిపిస్తుంది హెయిర్ అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడేశాక మీరు మంచి కండిషనర్ కానీ ఆర్ అబ్బాయిలు అయితే హెయిర్ మాస్క్ లాగా ఉంటుంది. ఆర్ ఈవెన్ నెక్స్ట్ స్టెప్ మీరు వాడాలి అంటే హెయిర్ ఒక 80% డ్రై అయినప్పుడు మీకు లీవిన్ బేస్డ్ క్రెమ్ బేస్డ్ సీరమ్స్ ఉంటాయి యాక్చువల్లీ. అవి అప్లై చేసుకొని మీరు అలానే వదిలేస్తే మీకు ఆ ఫ్రిజీనెస్ అనేది తగ్గుతుంది అండ్ డ్రైనెస్ ఓవర్ ద రూట్స్ ఆర్ స్కాల్ప్ అనేది తగ్గుతుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వల్ల డ్రైనెస్ వస్తుందని అసలు అదే ఆపేద్దాము అంటే మీకు అప్పుడు డ్రైనెస్కి ఆర్ డాండ్రఫ్కి ఆర్ ఫ్లేకినెస్కి దేనికి సొల్యూషన్ ఉండదు. డాండ్రఫ్ అనేది డిసీజ్ కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్. మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ సెక్రీట్ అయ్యే ఆయిల్ గ్లాండ్స్ కానీ ఆర్ బయట నుంచి ఎక్స్పోజర్ ఆర్ ఎన్వైరన్మెంటల్ డర్ట్ కానీ ఆర్ మీరు అప్లై చేసే జెల్స్ ఆర్ లైక్ ఆఫ్టర్ వాష్ సీరమ్స్ ఆర్ వీటన్నిటి బిల్డప్ వల్లనే మీకు డాండ్రఫ్ లాగా ఫామ్ అవుతుంది. కొంతమందికి వాళ్ళు తినే ఫుడ్ వల్ల ఎక్సెసివ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, బయట నుంచి ఎక్కువ తింటున్నారు అండ్ ఆర్ టైమింగ్స్లో తింటున్నారు, వీటి వల్ల కూడా డాండ్రఫ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డాండ్రఫ్ ట్రీట్మెంట్ అంటే ఎట్ ద ఎండ్ మనం మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. సో ఏ టైంకి పడితే ఆ టైం ఫుడ్ తీసుకోవడం కాకుండా యూ విల్ ఫాలో సర్టెన్ టైమింగ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ exercise, also like in the
డయట్ యుల్ లుక్ ఇన్ టు ఎక్సివ్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్సివ్ డెజర్ట్స్ తీసుకోవడం ఆర్ ఆడ్ టైమింగ్లో తీసుకోవడం, అదంతా ఆపేసి యూ విల్ మేక్ యువర్ లైఫ్ స్టైల్ మచ్ బెటర్ సో దాట్ మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కింద వచ్చే డాండ్రఫ్ కానీ అదర్ డిజార్డర్స్ ఆల్సో విల్ బీ కంట్రోల్డ్. సో డాండ్రఫ్ కోసం ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలని ఉంది అంటే ప్లీజ్ విజిట్ అస్ అట్ క్లినికా డర్మ్.